బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ మహాధరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులు బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శుంకర్ సత్యగౌడ్ గారికి, అలాగే ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి నా సోదరుడు సాయి గారికి, అలాగే జనరల్ సెక్రటరీ భాస్కర్ రావు గారికి, మా ఇంకో సోదరుడు పట్నం శ్రీశైలం గారికి, జి భాస్కర్ గారికి, హనుమంత్ సాగర్ గారికి, సంపంగి రమేష్ గారికి, కాస్ జంగయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులు పాండురంగాచారి గారికి, అలాగే కాసాని శ్రీనివాస్ గౌడ్ గారికి, ఈ తెలంగాణ బీసీ ఉద్యమంలో అహర్నిశలు కృషి చేస్తూ బీసీ ఉద్యోగస్తులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చినటువంటి మన బీసీల ముద్దుబిడ్డ సమ్మయ్య సార్ గారికి, అలాగే నాతో పాటు ఈ ఉద్యమంలో భాగస్వామిగా ఉన్నటువంటి సోదరుడు వట్టే జానయ్య యాదవ్ గారికి, అలాగే బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం బీసీల చేతుల్లోకి రావాల్సిందే అని చెప్పి ఖరాఖండిగా చెప్తూ బీసీల పక్షాన బీసీల పోర్లో మీతో పాటు నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మనతో పాటు అడుగులో అడుగు వేసి ముందుకు వస్తున్నటువంటి ఎంబీటీ నాయకులు మన మిత్రుడు, మన సోదరుడు, మన అమ్జదుల్లా ఖాన్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, బీసీ కాంట్రాక్టర్లకి, మీడియా సోదరులకి, అలాగే రేపటి బీసీ ఉద్యమానికి గలమై ఊపిరి పోస్తున్నటువంటి మన బీసీ కళాకారులకు, మా రాజలింగం అన్నకు, మా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇది న్యాయమైన డిమాండ్. 42% వాటా బీసీ కాంట్రాక్టర్లకు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో పేజ్ నెంబర్ 16లో 3వ పాయింట్ గా పెట్టినటువంటి అంశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీలకు 42% రిజర్వేషన్ రాజకీయంగా ఎట్లా ఇస్తాయో అలాగే బీసీ కాంట్రాక్టర్లకు కూడా 100కి 42 కాంట్రాక్టులు బీసీలకే ఇస్తామనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. నేను అడుగుతా ఉన్న సోదరులారా, మీ అందరికీ తెలుసు రాజకీయ రిజర్వేషన్ విషయానికి వస్తే స్థానిక సంస్థల్లో, సౌండ్ చూసుకో బాబు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఓ దొంగ బిల్లు పెట్టి హైకోర్టుకు ఇంకొక రెడ్డి ఆయన తోలిచ్చి ఆ బిల్లు ఆగిపోయేటట్టు చేసి హైకోర్టు కొట్టేసినట్టు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నాడు, అది కోర్టులో ఆగిపోయింది. ఇందిరా సహానీ కేసు, యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అడ్డం పడతా ఉంది. 50% రిజర్వేషన్ దాటితే సుప్రీంకోర్టు ఒప్పుకుంటలేదనేటువంటి మాట చెప్పారు. సరే, బీసీలకు రాజకీయ రిజర్వేషన్, ఉద్యోగ రిజర్వేషన్, విద్యా రిజర్వేషన్ ఇవ్వడానికి 50% స్లాబ్ దాటుతుందని చెప్తా ఉన్నారు కదా. మరి బీసీ కాంట్రాక్టర్లకు 42% టెండర్లు ఇవ్వడానికి, వాటా ఇవ్వడానికి సుప్రీంకోర్టు అడ్డుకోలేదు, ఎవరు వద్దని చెప్పలేదు, దానికి అడ్డం ఉన్నోడు ఎవడు లేడు. నీవు ఇయ్యగలిగిందేమో మా వాళ్ళకి ఇయ్యకుండా ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మమ్మల్ని, మా బీసీలను 42% రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ అని చెప్తూ మమ్మల్ని అటువైపు చూపించినటువంటి ముఖ్యమంత్రి గారు, నేను అడుగుతా ఉన్నా, ఈ 42% మా బీసీ కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు ఇయ్యడానికి ఏదన్నా కోర్టు అడ్డుకున్నదా? నిన్ను ఎవడన్నా వద్దని చెప్పిండా? ఎవడన్నా ధర్నా చేసిండా? పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో బీసీ కాంట్రాక్టర్లకు సపరేట్ రిజర్వేషన్ ఉంటది, ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉంటది, ఇటు తమిళనాడులో ఉంటది. కానీ
తెలంగాణ రాష్ట్రంలో బీసీ కాంట్రాక్టర్లకు ప్రత్యేక రిజర్వేషన్ ఉండదా? ఏం చెప్పినావు కామారెడ్డిలో? కామారెడ్డి డిక్లరేషన్ లో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? బీసీ కాంట్రాక్టర్లకు 42% రిజర్వేషన్ ఇస్తాం, సివిల్ కాంట్రాక్ట్లలో ఇస్తాం, మెయింటెనెన్స్ వర్క్లలో ఇస్తాం అనేటువంటి మాట అందులో చెప్పారు. మరి ఏమైందా? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 3వ ఏడాది మాసికం దగ్గరకు వస్తా ఉంది. 3వ ఏడాది మాసికమిగా ఇంకా 4 రోజులు అయితే ఏదా మరి ఎటుపోయింది మా కాంట్రాక్టర్లది బీసీ 42% బిల్లు? దాని మీద సప్పుడు చేయరు, అది ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు? ఉడుక్కున ఈ బీసీ కాంట్రాక్టర్లకు కనుక రిజర్వేషన్ ఇస్తే రేపొద్దున ఈ బీసీ కాంట్రాక్టర్లంతా క్లాస్ 1 కాంట్రాక్టర్లుగా తయారైపోయి పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసి ఆర్థికంగా స్థిరపడితే మా రెడ్ల ముట్టి మీద అంటారని వీళ్ళకి భయపడి, అందుకోసమే తన్నుడు తప్పది వెనుకనో ముందో, తన్నుడైతే తప్పది వెనుకనో ముందో మర్యాదగా మేమేం చెప్తా ఉన్నాం, ఎవరి వాటా వాళ్ళు తీసుకుందామని చెప్తా ఉన్నాం, ఎవరి పావుషేరు వాళ్ళు పంచుకుందామని చెప్తా ఉన్నాం. మీరు ఇంటలేరు. మీ గతి ఏమవుతుందో మీరే చూసుకోవాలి. ఇలా అవకాశం ఉన్న చోట ఇవ్వకుండా మనల్ని మభ్య పెడుతూ వస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లకు మేము కాంట్రాక్ట్ ఇస్తాం, ఓ గోరి కట్టేది ఉంది. కాంగ్రెస్ పార్టీ గోరి కట్టే కాంట్రాక్ట్ మా కాంట్రాక్ట్లకు అప్పచెప్తాం. మంచి మైహోమ్ సిమెంట్ పెట్టి కట్టాలి. ఇవ్వలాయి కాంట్రాక్టర్లు, ఇవ్వడాయి మెగా కృష్ణారెడ్డి ఎవరు? ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరు? ఈ సీనియర్ కంపెనీ ఆడికేలు వచ్చింది. ఈ కాంట్రాక్ట్లన్నీ వాళ్ళ ఖజానాలోకి ఎట్లా పోతామని ఎక్కడి ఆంధ్రోళ్ళు వీళ్ళు, ఎక్కడి కాంట్రాక్టర్లు? ఎన్నడన్నా ఈ మెగా కృష్ణారెడ్డి ఏమన్నా సుత్తశాఖం పట్టుకొని కొచ్చినాడా? ఏమన్నా బండ మీద లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాఘవ కంపెనీలో నిలబడి ఆయన ఎప్పుడన్నా ఓ అస్తర్కారు చేసిందా? చేసిరా 5,000తోటి మా కాంట్రాక్టర్లు చేయగలుగుతారు. కూలీలు ఒకరోజు తక్కువ ఉన్నారంటే మా కాంట్రాక్టర్ నిలబడి ఆ కూలి పని చేసుకొని బతికేటువంటి జాతులు మాయి. ఇలా మా ఒంటరి బిడ్డలకు బండలు దక్కనియరు, కంపెనీలు దక్కనియరు, కాంట్రాక్టులు దక్కనియరు. కనీసం చేసిన బిల్లుల కన్నా పైసలు టైంకి అంటే ఆ పైసలు ఇయ్యక పెండింగ్ పెడితే ఉన్న భార్య పేరు మీద ఉన్నటువంటి పేరు మీద ఉన్న బంగారం తాకట్టు పెట్టుకుని కూలీలని సాదుకుంటూ వస్తున్నటువంటి బీసీ కాంట్రాక్టర్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం గోస పెడతా ఉంది. ఎక్కువ రోజులు ఈ గోస ఉండదు, ఎక్కువ రోజులు ఈ గోస ఉండదు. ఈ ఇందిరా పార్క్ కాడ మొత్తం ఇందిరా పార్క్ ఉచ్చేప్పటి నుంచి ఇప్పటిదాకా రెడ్డి కాంట్రాక్టర్లు ఏమైనా ధర్నా చేసిరా? చేసిరా? వెలమ కాంట్రాక్టర్లు చేసిరా? ఎప్పుడైనా ఆంధ్ర కాంట్రాక్టర్లు చేసిరా? ఎందుకు చేయలే? ఎందుకు చేయలేదంటే వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయలే. రేపు బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిమ్మల్ని మళ్ళా ఈడికే తెస్తాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు గతంలో కేసీఆర్ గారు చెప్పే పుష్కరాలంటే రాయమండ్రికి అన్నానా, మా ధర్మపురి కాడ కొబ్బరికాయ అమ్ముకుంటాడు కుదరదా, ఇది పుష్కరాలు కాదా అని చెప్పి ఈయన రాగానే ఏమైంది? అదే మెగా కృష్ణారెడ్డి, అవే కాంట్రాక్టర్లు, అవే కేఎన్ఆర్లు, అవే కథ, అదే లెక్క. మళ్ళా మా కాంట్రాక్టర్లకు ఎక్కడ కూడా ఓ మంచి పని చేసే కార్యక్రమం ఇయ్యలే. నయ్యమేందంటే కేసీఆర్ హయాంలో రాందే నయమైంది. కాళేశ్వరం కథ మీరు చూస్తీరుగా, పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్కతో కదా కూలిపోయినట్టుగా ఆయన మెగా కృష్ణారెడ్డికి ఎలాంటి వానికి వీనికి ఇస్తే ఆయన చటుకున్న దశకైపోయింది, దాని పని అయిపోయింది. మా మేస్త్రీలు కడతారు, మా కాంట్రాక్టర్లు కట్టినవి చూడుర్రి, మీరు కట్టిన కట్కాలు చూడుర్రి. మా కాంట్రాక్టర్ ఏమో
100 రూపాయల పనిని 70 రూపాయలకు పకడ్బందీగా చేస్తే వాళ్ళేమో 100 రూపాయల పనిని 99 రూపాయలకు చేస్తామని కాంట్రాక్టులు తీసుకుంటా ఉన్నారు. లెస్సులో పనిచేసినా కూడా మాకు రావాల్సినటువంటి బిల్లులు రాకుండా మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ ఇందిరా పార్కు వేదికగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ఇందిరా పార్కు వేదికగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇక ఏమన్నా మీరు 2 ఏళ్లే, ఈ 2 ఏళ్ళు ఆడతారు, ఈ 2 ఏళ్ళు ఆడతారు. ఆ తర్వాత మిమ్మల్ని శంకరగిరి మాన్యాలకే పట్టిస్తాం. ఈ పన్నులు మాయి, ఈ పనులు మాయి, ఈ కాంట్రాక్టర్లు మా వాళ్ళు, ఈ తెలంగాణ రాష్ట్రం మాది. ఎలా మీ అందరికీ తెలంగాణ రాష్ట్రం అంతా కుత ఉడుకుతా ఉంది. బీసీలంతా ఎక్కడ పోయినా ఒకటే మాట బీసీలు చెప్తున్నది. ఇలా చాలా మంది రెడ్లు పూర్తి పేరు చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏం పేరన్నా నీ పేరు సుమంత్ అంటుడు, పూర్తి చెప్పవా అంటే సుమంత్ రెడ్డి అంటుడు. పేరు చెప్పడానికే ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితిని క్రియేట్ చేసిన ఈ రాష్ట్రంలో. అంటే రేపొద్దున మా బీసీ బిడ్డలు, బీసీ కాంట్రాక్టర్లను ఏ విధంగా ఆదుకోవాలో మాకు తెలుసు, వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలో తెలుసు. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఈ 2 ఏళ్ల కాలం కూడా మీరు మంచిగా పనిచేస్తా అంటే ఏ ఇబ్బంది లేదు. గతంలో గత ప్రభుత్వంతో, కేసీఆర్ ప్రభుత్వంతో 10 సంవత్సరాలు ఒక్కన్నాయి కొట్లాడినా. అప్పుడు కేసీఆర్ గద్దె దించడానికి 10 ఏళ్ళు పట్టింది నాకు. నీకు పెద్ద టైం ఏం పట్టదు, 10 నెలల్లో నీ దుకాణం బంద్ చేయొచ్చు, 10 నెలల్లో నీ దుకాణం బంద్ చేయొచ్చు. అది నీకు కూడా తెలుసు. నేను చెప్తా ఉన్నా, మా బీసీ బిడ్డలు, మా బీసీ కాంట్రాక్టర్ల కడుపు మాడితే అది తీన్మార్ మల్లన్నకు అవమానం. మా బీసీ బిడ్డలకు అవమానం జరిగితే అది మాకు జరిగిన అవమానం. ఇవాళ నేను చెప్తా ఉన్నా, టెండర్లు వేసేటువంటి అధికారులు లేకపోతే మా ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడే మా సమ్మాన చెప్పిండు, మీరు రెడ్ల కింద, వెలమల కింద మీరు బారిసలుగా ఉంటే మీరు టెండర్ నిబంధనలు మార్చి వాళ్ళ కోసం పనిచేస్తే మీరు గుర్తుపెట్టుకోర్రి, మీరు ఏసీబీల పాలే అవుతారు. ఎప్పటికైనా వాళ్ళు ఏం చేస్తారా, ఫస్ట్ నీకు జరంతా గడ్డేస్తారు, గడ్డేసి ఉన్న కాడికి పాలు పిండుకొని ఆయనతో బర్రెని నడిపాలు అట్టించి పెట్టిపోయే రకం వాళ్ళు. అందుకోసమే బీసీ కాంట్రాక్టర్లంతా ఇలా ఒక్క తాటి మీద ఉన్నాం. ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, మా బీసీ కాంట్రాక్టర్లను వేధించినా, మా బీసీ కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టినా, మా బీసీ కాంట్రాక్టర్ల జీవితాలతోని ఆడుకున్నా, మా బీసీ కాంట్రాక్టర్ల బిల్లులు రాకుండా మోసం చేసినా, అప్పటి తెలంగాణ కాదు, అప్పటి బీసీ ఉద్యమం కాదు, ఇప్పుడు బాధతో చెప్తున్నాం, తరిమి కొడతామని చెప్తా ఉన్నా. బీసీల తెరవ వస్తే తరిమి కొడతాం. ఇక మా వాళ్ళు, మా బీసీ కాంట్రాక్టర్లు పనిచేయగానే విజిలెన్స్ ఎంక్వైరీ, మా బీసీ కాంట్రాక్టర్ ఏదన్నా ఓ రోడ్డు పోయంగానే విజిలెన్స్ ఎంక్వైరీ. ఇవ్వా మాకు తెలియదా మీ పని ఎట్లా యానో? ఈ రోజు నేను చెప్తా ఉన్నాం, నేను మా జానన్నకు చెప్తా ఉన్నా ఇదే విషయం, మా వంట జానన్నకు. ఆయన ఆధ్వర్యంలో ఒక టీం నేస్తా ఉన్నాం. మీరు ఏడేడ కాంట్రాక్ట్లు చేస్తున్నారో బిడ్డ, మీ భరతం బట్టి మీ పనుల సంగతి ఏంది, మీ కుమ్మక్కు రాజకీయాలు ఏంది, మీ టెండర్ల సంగతి ఏందో కూడా తెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరా ఏ ఊరికేలు వచ్చినా, ఈ మట్టిలో పుట్టింది మనం, ఈ మట్టిలో పెరిగింది మనం, ఈ మట్టిని బుక్కి ఈ మట్టిలోనే పెరుగుతున్నటువంటి మన జీవితాలకు, మన జీవితాల మీద మట్టి జల్లి వాటిని జీవ సమాధి చేయాలని చూస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్తాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కాంట్రాక్టర్ల దగ్గరికి వచ్చి మీ రెడ్లు అన్నా సబ్ కాంట్రాక్ట్ అని చెప్పి అడుక్కోకపోతే నన్ను అడుగు, ఆ పని తీసుకొస్తాం ఖచ్చితంగా. ఇలా ఎక్కడ చూసినా, ఏ ఎమ్మెల్యే చూసినా ఆయన ఏమంటాడు, మనోళ్ళు పోయి కాంట్రాక్ట్ ఆడేసుకుంటే అగో నా నియోజకవర్గంలో నువ్వెట్లేస్తావు కాంట్రాక్టు అని ఒక ఎమ్మెల్యే అంటాడు. ఇంకో ఆయన ఏమంటాడు, నా నియోజకవర్గంలో నేనే చేస్తా మీరు రావద్దు అంటాడు. సరేరా బాబు, మీ నియోజకవర్గంలో మీరే చేస్తారు, కానీ ఈ తెలంగాణలో పుట్టినోడు ఈ తెలంగాణలో టెండర్ వేయద్దు, కానీ ఆంధ్రాలో పుట్టినోడు వచ్చి ఈడ టెండర్ వేసి గెలుస్తా ఉంటాడు. ఈడ వానికో న్యాయం
ఇక్కడ ఉన్ననుకోనేమా. అందుకోసమే రేపటి తెలంగాణ రాష్ట్రంలో టెండర్లు కూడా సమాన వాటానే. మీరు పిడికేడు మంది లేరా మీ రెడ్డిలు వెలుమలంతా? మీ జనాభాకు తగ్గట్టుగా మాత్రమే మీకు టెండర్లు రేపు భవిష్యత్తులో ఇస్తాం. అది కూడా చేస్తే ఏం, లేకపోతే పీక్తే వీపురి. బరాబర్ టెండర్లు మా బీసీలకు, మా ఎస్సీలకు, మా ఎస్టీలకు, మా మైనారిటీలకు దక్కుతాయి. రేపటి తెలంగాణలో జరిగేది ఇదే. మీరు రాసి పెట్టుకోరు. మీ అరాచకానికి కల్లారా చూస్తా ఉన్నాం. మీరు చేస్తున్న దోపిడి చూస్తా ఉన్నాం. మీరు చేస్తున్నటువంటి మోసాలు, టెండర్ రింగులు చూస్తా ఉన్నాం. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇవన్నీ చూస్తా ఉన్నాం. మీ అరాచకాలు పీకల దాకా వచ్చినాయి బిడ్డ. ఇక తెలంగాణ భరించడానికి సిద్ధంగా లేదు. ఈ బీసీ సమాజం భరించడానికి సిద్ధంగా లేదు. మా రాజలింగం అన్న ఏమంటుండే, ఏమైంది బీసీలంతా వెనుకబడిపోయి ఆర్థిక ఏడా వెనుకబడరు బీసీలు ఎందుకు వెనుకబడరా? తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 2 కోట్ల మంది ఉన్నారా? 2 కోట్ల మంది బీసీలు ఒక పూట ఛాయ్ బంద్ చేస్తే 200 కోట్లు అయితే అమ్మ బీసీలు వెనుకబడరు అని చెప్తారు కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఒక్క ఆదివారం మటన్ బంద్ చేస్తే 5,000 కోట్లు అయితే ఎవరు చెప్పిండా బీసీల దగ్గర డబ్బు లేదని? బీసీల దగ్గర అన్ని ఉన్నాయి. బీసీల దగ్గర లేనటువంటి, ఇన్ని రోజులు లేకుండా పోయిన ధైర్యం ఒక్కటి ఇప్పుడు వచ్చింది. ఆ ధైర్యం, ఈ ధైర్యాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటే బిడ్డ మేము సిద్ధంగానే ఉన్నాం. మర్యాదగా వదిలిపెట్టి పోతేనేమో పొండి, లేదు మేము ఇట్లే గజ్జి పట్టుబట్టి ఇంకా మా తాతలు దోసిరు, ముత్తాతలు దోసిరు, మేము కూడా దోస్తామంటే నూటిపోయిన సేన్ తరీకాలో చేస్తాం. మిమ్మల్ని నూటిపోయిన సేన్ ఎట్లయితో మీ పరిస్థితి కూడా గట్టి అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏం అడుగుతున్నావా? మేము అడుగుతుంది ఏంది? మా వాటా అడుగుతున్నాం, మా ఇస్సా అడుగుతున్నాం. హమారా ఇస్సా, హమారా ఇజ్జత్, హమారా హుకూమత్. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తున్నటువంటి మాట. అందుకోసమే రేపటి తెలంగాణ రాష్ట్రం ఇట్లా ఉండదిగా. చూసినవయ్యా, పెద్ద కోడలేలు వాడు చూసినాం, చిన్న కోడలేడు వాళ్ళు చూసినాం. ఇవి మనకు మంగళారతి పెట్టి వాళ్ళకు పంచి పెడతా ఉన్న కథ కూడా చూస్తా ఉన్నాం. ఇవి వద్దు, వీళ్ళ సోపదే వద్దు మనకు. ఈ రెడ్డిల సోపదొద్దు, ఈ వెరమాల సోపదొద్దా మనకు. మనమేందో మనం చూసుకున్నాం. ఇక దానికోసం మనమంతా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ వేదిక మీద తమ్ముడు సాయికి నేనే పిలిచి తమ్ముడు ఏం తింటున్నారు, ఎట్లా బతున్నారు, కుటుంబాలు ఎట్లున్నాయని చెప్పి, మన కాంట్రాక్టర్ల బతుకులు ఎట్లున్నాయని చెప్పి నేనే పిలవడం జరిగింది. నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, సాయి నేను తెచ్చిస్తా 42% జీవో నేను తెచ్చిస్తా. ఇది తీన్మార్ వలన చేస్తున్నటువంటి శపథం. ఈ బీసీ కాంట్రాక్టర్లకు 42% వాటా ఎట్లా రాదో, ఎట్లా ఇయ్యడో ఈ ముఖ్యమంత్రి గల్లా బట్టి అడిగి తెచ్చిస్తా అని చెప్పి మీ అందరికి వాగ్దానం చేస్తా ఉన్నా. అలాగే అదొక్కటే కాదు, బీసీలకు ఆల్రెడీ నువ్వు వాగ్దానం చేసి 2.5 ఏడాళ్ళు గడిచిపోయింది. కాబట్టి వీటన్నిటిని పుడుస్తూ బీసీలకు 5 కోట్ల వరకు ఈఎండి లేకుండా కాంట్రాక్టులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మాకు ఎటుపోయినా రాజలింగం ఆనందించదు పోయినా ఏం చెప్పిండా? మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం, కానీ గద్దరని ఏం చెప్పిండు? అడుక్కుంటే మన ఆకలి తీరది, గుద్ది గుంజుకోవాలేరో అన్నాడా లేదా? ఇక మరి గదే కథ అవుతుంది రేపు పొద్దుగాల. మేము మర్యాదగా చెప్తున్నాం, మాది బిత్సం కాదు, మీరేసే బిత్సం కాదు. మీ తాతల జాగీరు సొమ్మేం తెచ్చి మాకు ఇస్తలేరు. మా పేదవాళ్ళు కట్టిన పన్నుల్లోంచే వాటా. ఎవరి సొమ్ము ఎవడు తిని బస్తా, ఎవడో మనని దాస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తా ఉంటారు వీళ్ళంతా. మొత్తం మనం అంతా అలా ఇళ్ళ కాడిపోయి బతున్నట్టుగా ఎవరి సొమ్ము ఎవరు తింటుంటారు భయ్? తెలంగాణలో ఉన్న బీసీల సొమ్ము మీరు రెడ్లు వెలవలు తినుకుంటా మళ్ళా మమ్మల్ని దాస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తా ఉంటారు వీళ్ళు. నేను చెప్పిన లెక్కలు 1,00,000 లెక్కలు బయట పెట్టినా, ఒక్కడన్నా సమాధానం చెప్పినాడు ఉందా ఈ రాష్ట్రంలో? ఒక్కడన్నా మళ్ళీ చెప్పింది తప్పయ్యా, ఈ లెక్క తప్పని వచ్చినోడు లేడీస్ వరదాకా.
అందుకోసమే బీసీ కాంట్రాక్టర్ల పక్షాన ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలబడ్డది. ఈ బిడ్డలకు ఎట్టి పరిస్థితుల్లో వాటా సాధించి తీరుతాం. తీరకపోతే తేకపోతే ఇయ్యకపోతే ఇదే కాంట్రాక్టర్లతోని ఇదే అగ్రవర్ణ రెడ్డి ప్రభుత్వానికి గోరి గట్టిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు మా అమరవీరులు అని చెప్పి ఓ దీపం కట్టిరు కదా ఇడా, అది కూడా ఆ అమరవీరుల స్తూపం కూడా మళ్ళీ ఆంధ్ర కాంట్రాక్టరే కట్టాల. ఎవరి కోసమైతే తెలంగాణ ఆగమైందో, ఎవరి వల్లనైతే నాశనమైందో, మన బిడ్డలు ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతే ఈ ఆంధ్ర కాంట్రాక్టరే మళ్ళీ ఇలా ఆత్మ శాంతించాలని దీపం కట్టిపోతాడు. ఇక్కడ ఈ బ్రిడ్జి కింద ఉంటుందో దీపం, ఇప్పుడు దాన్ని అమరవీరుల జ్యోతి ఏదో పెట్టిరుగా, సెక్రటేరియట్ ముంగట పెట్టిపోయారు. ఎట్లుందంటే సంపిలోనే సంతాప సభ పెట్టి అన్యాయంగా చచ్చిపోయింది అన్నట్టుకుంది. ఇదే కాంట్రాక్టర్లు, ఇదే దోపిడీదారులు, పెట్టుబడిదారులు వీళ్ళంతా బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను చంపి అమరవీరుల దీపం అని ఒకటి పెట్టిపోయారు. ఆ దీపం సంగతి ఏమో కానీ అమరవీరుల దీపం కంటే ఇంకొక 5 అడుగుల పెద్దదే కట్టిస్తా గోరి మా వాళ్ళకు వాటా రాకపోతే. అందుకోసమే బీసీ కాంట్రాక్ట్ సోదరులారా, నేను ఒక్కరిద్దరికి చెప్పడం కాదు, అందరు వచ్చినాకే చెప్దామని చెప్పి ఇవాళ ఈ వేదిక మీదకి నాతో పాటు మన ఎంబీటీ మిత్రులను, మన ఉద్యోగ సంఘాల నాయకులను కూడా తీసుకొని రావడం జరిగింది. మీ వాటా సాధించే జిమ్మేదారి నాది, నాది బాధ్యత నాది. మీరంతా సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని ఎట్లా అత్యుత్తమమైన కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దాలో ఇలా మాకు తెలుసు, మా కాడో లెక్క ఉంది, ఖచ్చితంగా చేసి చూపెడతాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టర్ తెలంగాణ పునర్నిర్మాణం అన్నాడు గతంలో కేసీఆర్ గారు. పునర్నిర్మాణం అంటే మన వాళ్ళందరికీ మళ్ళీ నిర్మాణ కాంట్రాక్ట్ ఇస్తాడేమో, ఇక మారిపోతుంది. మన ఒడ్రోల బతుకు మారిపోతుంది, మన ముదిరాజుల బతుకు మారిపోతుంది, మన బీసీల బతుకు మారిపోతుంది, మన యాదవుల బతుకు మారిపోతుంది. ఏం మారలే, ఏడేసిన గొంగడ ఆన్నే ఉంది. తెలంగాణ పునర్నిర్మాణం అని ఆంధ్రోలకు కాంట్రాక్ట్లు ఇచ్చాడు కథం. ఆయన ఎట్లుందంటే ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిండు, కేసీఆర్ ఏమో మన ఆర్టీసీ బస్సు కనుక ముంగడో దర్వాజా ఇంకో దర్వాజా ఉన్నట్టుగా ఆయన ముంగడి దర్వాజా నుంచి ఇచ్చిండు, ఈయన వెనుక దర్వాజా నుంచి ఇచ్చిండు, అంతే తేడా. మళ్ళీ అదే కాంట్రాక్టర్లు, అదే కథ. ఇక చాలు ఆయన మీ కాంట్రాక్ట్లు, మీ కథ, మీ లెక్క చాలు. ఈ ఇందిరా పార్క్ నుంచి ఇది మీరు సంచలనం అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో తెలుసుకోరి. మా వాళ్ళ పొట్ట మీద కొడితే మేము దాడులు చేయడానికి కూడా వెనకపోము. మా వాళ్ళ పొట్ట మీద కొడితే, మా వాళ్ళ కుత్తికల మీద మీరు కాలు పెడితే మేము దాడులకు కూడా వెనకాడము. తేల్చుకుందాం. మర్యాదగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా లేదా మీరే తేల్చుకోండి. కర్ణాటకకు పోతాడు, కేరళకు పోతాడు. ఆయన సీఎం గారు కేరళకు పోయి తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు అద్భుతంగా అమలు చేస్తున్నా అని చెప్తా ఉంటాడు. సిగ్గుపడాలి ముఖ్యమంత్రి గారు, సిగ్గుపడాలి. 6 గ్యారంటీలా నువ్వు చేస్తున్న అమలు, 6 గ్యారంటీల పేరుతో చేస్తున్న మోసం, అనేక మోసం. ఇలా ఇదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు కదా, మనం రోడ్ల మీద ఏడబడితే అనేది తిడుతున్నారు, జనం తిట్టకపోతే మెచ్చుకుంటారు. మరి తిట్టకపోతే మెచ్చుకుంటారు. ఇగరం తప్పిన పీలిగే బయలుపోయి మోస్టోన్ మీద బయలుపోయినట్టుగా వాడేవాడో దుర్మార్గుడు వచ్చిందని నీ పాడే పట్టుకుంటే మోసేటోని మీద బయలుకు పోయి అలా మా బీసీల నోట్లే మన్ను పోసినావు కదా, నీ పాడను కూడా కిందెత్తేసే కార్యక్రమం అవుతుంది. నీ ప్రభుత్వ పాడను కిందికి దించుతాం. ఇక మీకు శంకరగిరి మాన్యాలే ఈ వేదిక. ఇది బీసీ కాంట్రాక్టర్లకు సంబంధించిన ఆత్మఘోష. ఇది మనకు తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రెడ్డి కాంట్రాక్టర్లు ఏమేం చేస్తా ఉన్నారో, ఎక్కడెక్కడ ఏమేం కార్యక్రమాలు చేస్తా ఉన్నారో మీరు ఎవరి నుంచి శాటిలైట్ల నుంచి తప్పించుకున్నా తీన్మార్మలన్న నుంచి అయితే తప్పించుకోలేరు. ఖచ్చితంగా మీ భరతం పడతాం, మిమ్మల్ని వెంటాడతాం, మిమ్మల్ని వేటాడతాం. ఖచ్చితంగా మా బీసీ బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, వాళ్ళు ఇవ్వకపోతే
మాకు ఇది కావాలి, మాకు ఏదొద్దురా భయ్, మాకు ఆ కుర్చీ కావాలి, తీసుకుంటాం, ఒడిచిపోతుంది. ఆ కుర్చీ ఒక్కటైతే ఒడిచిపోయా, జిందా తిలిస్ మాత అది ఒక్కటే, అన్నిటికదే. జిందా తిలిస్ మాతో బీసీలకు సీఎం కుర్చీ అంతే. ఇంకా మాకు ఇంకా ఈ మధ్యలో ఏమొద్దు, ఇంకా ఆయన మీకు బీసీలకు ఇది ఇస్తాం, బీసీలకు అది ఇస్తాం, అవి నువ్వు తీసుకో నాయన. ఆ కుర్చీ ఏది ఉందో అది మాకు జరుగు నాయన, మేము కూర్చుంటాం అయ్యా, బీసీలకు కూర్చుంటాం, మాకు తెలుసు ఎట్లా వాడ చేయాలన్నా మాకు తెలియదా. పోనీ వాళ్ళు వీళ్ళు ఏమైనా తెలివి కళ్ళనా, ఇంత పెద్ద రెడ్డి అని పెట్టుకు ఏమైనా తెలివి కళ్ళ నాయకులు రా, తెలివి కళ్ళ మంత్రులు అంటే మన పెద్దగా ఏముండదు. వట్టిదే డొల్లా, బబ్రాజమానం భజగోవిందం. ఆ కాగితం ఇస్తే చదవాలడ అసెంబ్లీలో. నేను చెప్తా ఉన్నా ఈ వేదిక నుంచి బీసీ మంత్రులకు చెప్తా ఉన్నా, బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీ కూడా చెప్తా ఉన్నా, మీ కథ కూడా మాట్లాడాల్సిన సమయం తెచ్చుకోకండి. బీసీల కడుపు కాలుతుంది, బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, వాళ్ళ కడుపు మారుతా ఉంటే మీరు ఆడ సెక్రటేరియట్ లో ఏసీల కింద కునికితే నడవది. ఇవే చివరి ఎన్నికలైతే మీకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వీళ్ళ గురించి మాట్లాడండి, బీసీ బతుకుల గురించి మాట్లాడండి. వాళ్ళ పేరు చెప్పుకొని మీరు మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు కదా, మరి వాళ్ళ హక్కుల కోసం మాట్లాడాల్సిన మీరు కుక్కిన పేరు లెక్క ఉంటే ఆయనత ఈడుదలై తిరుగుతారు. మీ అందరికీ నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇప్పటికే చాలా మంది బీసీ మంత్రుల బాధ, అన్న జర నువ్వేం మాట్లాడాలి, మరి నువ్వు మంత్రి అయి నన్ను మాట్లాడమంటావేమన్నా. ఆడ తెచ్చి కాగితాలు ఇస్తారు, అన్న నువ్వే మాట్లాడాలి ఇది అని చెప్పి చెప్తా ఉంటారు. నువ్వు మంత్రివి కదన్నా అంటే నన్ను ఎవడు పట్టించుకుంటాడు అన్న, నువ్వు మాట్లాడితే మంచిగా ఉంటుంది అని చెప్పి అట్లుంది వాళ్ళ కథ. సోదరులారా, తేలిపోయింది కదా ఎక్కడిది అక్కడ, ఎవరి లెక్కేందో తేలిపోయింది కదా. తుంటెత్తేసి మొద్దెట్టుకున్నట్టుగా తుంట గదే బరువు, మొద్దు గదే బరువు. ఈ తుంటొద్దు మొద్దొద్దు నాయన, వీటిని తలగొరి కడ అలగబెట్టి మన బీసీ రాజ్యానికి అంకురార్పణ చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్స్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హామీ ఇస్తా ఉన్నా. నేను ఖచ్చితంగా మీ బతుకులు మారుస్తా, మీ బాధలు తీరుస్తా అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు. ఇంకోటి సాయి లెక్కలన్నీ బయట పెడతా ఉన్నాడంటే బరాబర్ సాయి పెట్టిన జరంతనే. రేపటి నుంచి మరి నేను కూడా దుకాణం కొలాయించమంటే కొలాయిస్తా. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాం. ఇవాళ సాయి గాని మా బీసీ కాంట్రాక్టర్లు గాని మీ భరతం పడ్డదాకా వదిలిపెట్టాం. మీరు రాసి పెట్టుకోరి, మా బుక్కులో మేము రాసుకున్నాం మీ దుకాణం క్లోజ్ చేసుడు, అది చేసి పెడతాం. ఏ అధికారి గాని, ఏ నాయకుడు గాని, ఏ రెడ్డి గాని, వెలమ గాని ఇక్కడ ఉన్నటువంటి బీసీ కాంట్రాక్టర్ల జోలికి వచ్చినా, లేకపోతే బీసీ కాంట్రాక్టర్ల మీద కుట్ర కుతంత్రాలు చేసినా దాడులు చేస్తాం, తంతం అని చెప్తున్నా.